సాధ్యమైతది, కానీ ప్రభుత్వం తప్పించుకుంటుంది. కేవలం వేల కోట్ల రూపాయలు పవర్ బిల్ అవుతుంది అని చెప్పి పవర్ బిల్ కట్టడం ఇష్టం లేకనే మోసం చేస్తుంది ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ గారు దాన్ని కట్టిందే ఇటువంటి కరువు కాలం కొరకు. ప్రత్యేకించి కన్నెపల్లి కావచ్చు, సుందిల్ల అన్నారం కావచ్చు, వాటిని నిర్మాణం చేసిందే పైనుంచి గోదావరి రానప్పుడు, ఎస్ఆర్ఎస్పి పైనుంచి వెళ్ళి వరద రానప్పుడు ఈ ఉపయోగపడుతుంది ఇది ఆపత్కాలంలో అని చెప్పి ప్రాణహిత మీద తీసుకొచ్చి కట్టిందే ఈ కాలం కొరకు. ఇప్పటికే 150 టీఎంసీల నీళ్ళని మీరు పోగొట్టినరు. వాస్తవానికి మేము చెప్పిన మొదటి రోజు నుంచే గనక కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తడం మీరు ప్రారంభిస్తే ఈ పాటికి ఆ 7 జిల్లాలలో ప్రతి చెరువు నిండా నీళ్లుండేది, ప్రతి చెరువు మత్తడి దునికేది. 150 టీఎంసీల నీళ్ళంటే ఇప్పుడు దాని కింద మనం కట్టుకున్న మొత్తం కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, బస్వాపూరు, గాంధమ్మల్ల, కొండపోచమ్మ, మల్లన సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ సాగర్, లోయర్ మానేర్ డామ్, అప్పర్ మానేర్ డామ్, దాంతోపాటు మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్న మైలవరం, బయ్యన్నవాగు ప్రాజెక్టులతో పాటు ఎల్లంపల్లితో సహా మొత్తం చిన్న ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, చెరువులు, ప్రతి ఊరు చెరువు, మా రావి చెరువుతో సహా ప్రతిది కూడా ఇవాళ అలుగులు పోస్తుండే. అన్ని నీళ్లు పోయినాయి గోదావరిలో, అన్ని నీళ్లు పోయినాయి. ఇంకా అవసరం అనుకుంటే ఎన్నో కొన్ని ఇవ్వాలి. ఆపత్కాలంలో వాళ్ళు రక్షించాలనుకుంటే నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు కూడా అక్కడి కూడా 5-10 టీఎంసీలు నీళ్లు నింపుకునే అవకాశం ఉండే ఇప్పటికి. సరే రేపు కాలం అయి పైనుంచి వస్తాయేమో, వేస్ట్ అవుతాయి అనుకుంటే మినిమం నీళ్ళన్నా ఇక్కడ ఒక 5 టీఎంసీలు, అక్కడ 5 టీఎంసీలన్నా పోసుకొని నింపుకునే అవకాశం ఉండే. 150 టీఎంసీలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆ మొత్తం ఆ 7 జిల్లాలలో ఉన్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నిండి మత్తడి దునికి అన్ని నీళ్లు. తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి. అది సూర్యాపేట, అది తుంగతుర్త, అది వరంగల్ జిల్లానా, కరీంనగర్ జిల్లానా, మెదక్ జిల్లానా, నిజామాబాద్, ఎక్కడైనా సరే ఒక్క చెరువు కూడా ఇవాళ అట్లా ఎండిపోయి కనపడకపోతుండే. దాన్ని నీళ్లు పోయినాయి. ఇవాళ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి లేనిది ప్రభుత్వంలో చిత్తశుద్ధి. తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి, సోయి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఒక కరెంటు బిల్లుకు భయపడి నీళ్ళు ఇస్తలేదు. ఇది వాస్తవం.